హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే నేను వచ్చాను కదండి, చూడండి ఎలా తిని వేసేసారో అన్నీ. నైట్ అయితే నేను 11 గంటలకు అయితే రూమ్కి అయితే వెళ్ళానండి. మార్నింగ్ వచ్చే లోపల మొత్తం తినేసి ఎలా వేసేసారో చూడండి. నైట్ మొత్తం అన్ని కడిగేసేసి కిందికి అయితే వెళ్ళాను నేను రూమ్కు. వచ్చే లోపల మొత్తం తినేసి ఎలా వేసేసారో చూడండి. మార్నింగ్ అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కడిగేసుకొని మళ్ళీ అన్నం అయితే మధ్యాహ్నానికైతే చేయాలండి నేను. చూడండి, మా ఇంట్లో కోయేట్ వాళ్ళు నైట్ అంతా నిద్రపోరు. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఒక్క ఇంట్లో వీళ్ళు నైట్ అంతా మేలుకుంటారు. ఉదయాన్నే వెళ్ళి పడుకుంటారు. నైట్ మొత్తం తింటూనే ఉంటారు. మామ కూతురు వచ్చేసి స్టమక్ ఆపరేషన్ అయితే చేయించుకునింది. ఆమెకైతే నేను జెల్లీ అయితే చేస్తున్నానండి, స్ట్రాబెర్రీ జెల్లీ. నేను స్టోర్ రూమ్కి వెళ్ళేసి జెల్లీ అయితే తీసుకొని వచ్చాను. ఇందులో అయితే ఒకటే చేస్తానండి. ఇప్పుడు కువైట్ వాళ్ళకు ఈ జెల్లీ అంటే, స్ట్రాబెర్రీ జెల్లీ అంటే చాలా ఇష్టం అండి. రంజాన్ అప్పుడైతే ప్రతి ఒక్క రోజు 30 రోజులైతే ప్రతి ఒక్క రోజు అయితే చేశాను ఇదైతే. అన్నం తినేసిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటారు కదండి, అప్పుడైతే తింటారు. ఇవైతే గాన ఐస్ క్రీమ్ లాగా అనుకోండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుందండి. ఇవి వచ్చేసి అందులో పౌడర్ అయితే ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ పౌడర్‌ను మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 కప్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చేసే లోపల మా మామకైతే గవ్వ చాయ్ అయితే పెట్టాలి అని అరుస్తుందండి. తీసుకోరా త్వరగా గవ్వ చాయ్ అని. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మళ్ళీ వీళ్ళు మధ్యలో అయితే చెప్తూ ఉంటారు. మనమైతే కొద్దిగా గ్యాస్ వెలిగించుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి జెల్లీనైతే. మొత్తం అందులో చక్కెర పౌడర్ ఉండదు కదండి, మొత్తం కరిగిపోతుంది. ఇలా పొంగొచ్చేటప్పుడు అండి గ్యాస్‌ని ఆఫ్ చేసుకొని కోల్డ్ వాటర్ ఉంటాయి కదా, ఒక గ్లాస్ అయితే తీసుకొని అందులో అయితే వేసేసేయాలి. చిన్న కప్పుల్లాగా ఉంటాయి కదండీ, అవి తీసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకొని ఫ్రిడ్జ్‌లో కానీ, ఫ్రీజర్‌లో గానీ పెట్టుకుంటే సరిపోతుందండి. స్ట్రాబెర్రీ జెల్లీ అయితే రెడీ అయితే అవుతుంది. మా బాబా కొడుకైతే వచ్చాడండి. అతనికైతే నేను లెహమ్ బర్గర్ అయితే చేస్తున్నానండి. లెహమ్ అంటే మటన్ బర్గర్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఉదయాన్నే స్కూల్‌కైతే వెళ్తాడు. ఫాస్ట్‌గా అయితే చేయమంటున్నాడు. ఇవైతే కంప్లీట్ అయిపోయిందండి. వెళ్ళి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 అవర్, 2 అవర్స్ తర్వాత జెల్లీ అయితే రెడీ అయితే అయిపోతుంది. మటన్ బర్గర్ అండి ఇవైతే. నాన్ స్టిక్ పెనం మీద అయితే మనము కాల్చుకోవాలండి. ఇవి ఆయిల్‌లో వేస్తే రావు. చూడండి ఇలా. ఇంకా నాకైతే చానా అయితే పని అయితే ఉండదండి. వీడియో తీసుకోవడానికి టైం కూడా లేదు నాకైతే. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండండి.